హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఈవేళ మీకు ఈ వీడియోలో నేను క్యూట్గా ఉండే బ్రెడ్ డోనట్స్ చేసి చూపిస్తాను. ఇవి పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో దీనికోసం మనం బ్రెడ్ యూస్ చేస్తాం. ఫస్ట్ అయితే దీంట్లో నేను చూపించేది పటికి బెల్లం అనమాట. పటికి బెల్లం అన్నా తీసుకోవచ్చు, లేదా షుగర్ అన్నా సరే ఇలా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ తీసుకుని ఇలాగా బ్రౌన్ పార్ట్ అంతా సిజర్ కానీ నైఫ్ కానీ యూజ్ చేసి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ని ఇలాగా స్మాల్ పీసెస్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో ఆ పాలు కొంచెం వేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ నేను పటికి బెల్లం మిక్సీ పెట్టాను కదా, సో ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పటికి బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్వీట్ అనేది నేను మీడియం స్వీట్ వేసాను. సో మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ నేను మిల్కీ బార్ అండ్ క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నాను. వాటిని సపరేట్ బౌల్లో ఇలాగా పీసెస్లో చేసుకుని వీటిని మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బ్రెడ్ డా ఉంది కదా, సో దాన్ని తీసుకుని ఇలాగ వీడియోలో చూపించినట్లుగా స్మాల్ ఉండలుగా చేసుకుని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇలా మొత్తం అంతా చేసుకుని నెక్స్ట్ ఒక స్మాల్ క్యాప్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. సో ఇది మనకి డోనట్ షేప్ వస్తుంది అనమాట. సో మిడిల్ పార్ట్ అనేది తీసేసి ఇలాగా చిన్న డోనట్స్ చేసుకోవాలి. ఇలా అన్ని మనం రెడీ చేసి పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని స్టవ్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఒక్కొక్కటి వేసుకుంటాయి డోనట్స్ని. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఇవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, లేదంటే మనకి పైనంతా మరి ఎక్కువ డార్క్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో అలా లేకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇది పైన అయితే చాలా క్రంచీగా ఉంటుంది, ఇన్సైడ్ సాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే ఇలాగ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ అండ్ మిల్క్ బార్, సో ఈ రెండింటిని కూడా ఇక్కడ డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటేనే. ఈ రెండిట్లో ఇలా మనం ఈ డోనట్స్ ఫ్రై చేసిన డోనట్స్ని డిప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఫస్ట్ నేను క్యాడ్బరీ కొంచెం అలాగే మిల్క్ చాక్లెట్లో కొన్ని డిప్ చేసుకుని పైన చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, సో అవి మనం ఇలాగా పైన గార్నిష్ చేసుకోవడమే. ఇవి చేసుకోవడం చాలా సింపుల్. బ్రెడ్ ఉంటే మనకి బ్రెడ్ చాక్లెట్ ఉంటే మనకి ఈజీగానే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీటిపైన ఇలాగ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాక్లెట్ అనేది మనకు తినేటప్పుడు చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మిడిల్లో డోనట్ పెట్టి నేను స్ప్రింకిల్ చేసింది ఏంటంటే పటికి బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది స్ప్రింకిల్ చేసి అనమాట. పైన టాపింగ్ అనేది మన చాయిస్, ఏదన్నా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా డోనట్స్ అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. డోనట్స్లో మనం ఈస్ట్ యూస్ చేయలేదు కదా, సో అందుకని అంత ఫ్లఫీగా ఉండవు. కాకపోతే ఇన్సైడ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది అనమాట. ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.